బౌద్ధ మతంలో మూడు ముఖ్యమైనటువంటి నిర్మాణాలు కనపడతాయి. ఒకటి ఆరామాలు, వీటిని విహారాలు అని కూడా అంటారు. రెండు చైత్యాలు, మూడు స్తూపాలు. ఆరామాలు అనగా బౌద్ధ మతస్థులు నివసించేటువంటి నివాస గృహాలు. వాళ్ళు వర్షాకాలంలో వస్తానే దీక్ష తీసుకొని ఆరామాల్లో ఉండేవారు. తర్వాత రోజుల్లో నిరంతరం ప్రయాణం చేస్తూ బౌద్ధ మతాన్ని ప్రచారం చేసేవారు. వాటిలో మీకు ఇప్పుడు నేను కొన్ని చూపిస్తున్నాను చూడండి. మొదటిది చూడండి, రాజగృహ, బింబిసారుడు కట్టించినటువంటిది, శిథిలాల్లో ఉంది. రెండవది సోమపుర విహార, దీనికే జగద్దల విహార అనే పేరుంది. ఇది ఇవాళ బంగ్లాదేశ్లో ఉంది. నలంద విహార, ఇది బీహార్లో ఉంది. మహాయాన బౌద్ధ మతానికి, వజ్రయాన బౌద్ధ మతానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి ఆరామం లేదా విహారం. అలాగే విక్రమశిల విహార, ఇది కూడా బీహార్లో ఉంది. ధర్మపాలుడు పాలరాజు కట్టించాడు. అలాగే ఇంకొన్ని, జాతవన విహార, ఇది శ్రావస్తిలో ఉంది ఉత్తరప్రదేశ్లో. అలాగే వేణువన విహార రాజగృహలో ఉంది బీహార్లో. అదేవిధంగా వేలువన విహార, ఇది ఒక బ్యాంబూ గ్రూ రాజగృహంలోనే ఉంది, ఇది కూడా తిరిగి మళ్ళీ బీహార్లోనే. అలాగే పవారికా విహార, ఇది కుశీనగర్లో ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇటువంటి కొన్ని లక్షణాలు. దీంతో పాటుగా బౌద్ధ నిర్మాణాల్లో కనిపించే మరొకటి చైత్యాలు. చైత్యాలు అంటే పూజా గృహాలు. చైత్యాలలో వారు పూజ చేసే విధానం ఉంటుంది. హీనయానులు పూజ చేయరు కాబట్టి వాళ్ళు ధ్యానం చేస్తారు. మహాయానులు చైత్య గుహాలలోనే పూజాది కార్యక్రమాలు జరుపుతారు ధ్యానంతో సహా. ఒక 4 మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఒకటి బాజా గుహలు, బాజా చైత్యము పూనాలో ఉంది, మహారాష్ట్రలో. రెండవ చూడండి కార్లే గుహలు, కార్లా చైత్యం అక్కడ లోనవాలా మహారాష్ట్రలో ఉంది. అలాగే బేట్సా గుహలు, ఇది కూడా బేట్సాలోనే పూనా దగ్గర మహారాష్ట్రలోనే ఉంది ఇది కూడా. అలాగే నాసిక్ చైత్య, నాసిక్ మహారాష్ట్రలో ఉంది. మీకు అర్థం కావడం కొరకు మాత్రమే కాబట్టి ఈ 4టినే నేను ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. అలాగే స్తూపాలు. స్తూపాలు అంటే తిరిగి మళ్ళీ బౌద్ధ మతానికి చెందినటువంటి బౌద్ధ మతస్థుల యొక్క, బౌద్ధ గురువుల యొక్క చిహ్నాలు, స్మృతి చిహ్నాలు, లేదా గౌతమ బుద్ధుని యొక్క స్మృతి చిహ్నాలు. కాబట్టి గౌతమ బుద్ధుని మీదనో లేక ఆయన యొక్క ముఖ్యమైనటువంటి శిష్యుల యొక్క గుర్తుగాను, వారు చనిపోయిన దానికి గుర్తుగా, మహాపరిమాణ గుర్తుగా వీటి కడతారు. ఇందులో కూడా 4 మీకు నేను ఉదాహరణ చూపిస్తున్నాను. ఒకటి సాంచీ స్తూప, మధ్యప్రదేశ్లో చాలా ప్రధానమైనది, ముఖ్యమైనది కూడా. అలాగే బారుతు స్తూప మధ్యప్రదేశ్లోనే. అమరావతి స్తూప ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో. ధమేక్ స్తూప, ఈ ధమేక్ స్తూపని అశోకుడు సార్నాథ్లో, జింకల పార్కులో, ఎక్కడైతే గౌతమ బుద్ధుడు మొట్టమొదటి ఉపన్యాసాన్ని ఇచ్చాడో, ధర్మచక్ర పరివర్తన జరిగిందో అక్కడ కట్టించబడింది ఇది. కనుక ఇవి స్తూపాలు. కనుక ఇవి 3 కూడా ఎగ్జామినేషన్స్ అప్పుడప్పుడు అడుగుతుంటాడు కాబట్టి ఈ ఫోటోలు మీకు చూపించే ప్రయత్నంలో భాగంగా నేను ఈ చిన్ని వీడియోని మీకు నేను అందజేయడం జరుగుతుంది. మిగతా వీడియోలన్నీ కూడా బాగా చూడండి, చూసి ప్రిపేర్ కండి.